హే హాయ్ హాయ్ గాయస్. సో ఇప్పుడే అయిపోయింది మూవీ అయితే. మూవీ వచ్చేసి విశ్వనాథ్ అండ్ సన్స్. అండ్ యా, ఈ వీడియోస్ యొక్క మెయిన్ రీజన్ అయితే లైక్ మీకు ఒక మూవీ అనేది థియేటర్కి వెళ్ళి చూడటానికి అది మీ టైం అండ్ మనీకి వర్తా కాదా అనేది చేయటం. సో యా, సో లెట్స్ గెట్ ఇన్ టు ది పాయింట్. సో మూవీ డైరెక్టర్ వచ్చేసి వెంకీ అట్లూరి, స్టారింగ్ సూర్య, మమిత, రాధిక అండ్ చాలామంది సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్. యా, సో నా స్పాయిలర్ ఫ్రీ సమరీ వచ్చేసి, సో టైటిల్తో స్టార్ట్ చేస్తే విశ్వనాథ్ అండ్ సన్స్. ఆ సన్స్ ఎవరు అనేది నాకు ఫస్ట్లో ఉండే డౌట్. సో విశ్వనాథ్ సూర్య ఫాదర్, అండ్ సూర్య అండ్ సూర్యకున్న సన్. సో విశ్వనాథ్ సూర్య సన్ అండ్ సూర్య సన్స్. సో విశ్వనాథ్ అండ్ సన్స్. సో బేసిక్గా సూర్యది ఒక రిచ్ ఫ్యామిలీ అండ్ వాళ్ళ డాడీ ఒక బిజినెస్ మ్యాన్. అండ్ సో సూర్యకి చిన్నప్పటి నుంచి షూటింగ్ అంటే ఇష్టం. సో అలాగా ఆ ఇంట్రెస్ట్ చూసి వాళ్ళ డాడీ ఎంకరేజ్ చేయటం వల్ల వాళ్ళ మమ్మీ ఒక అకాడమీలో జాయిన్ చేపిస్తుంది. అండ్ అలా అలా పెరిగి పెద్ద అవుతూ ఉండే కొద్దీ గోల్ ఏంటంటే లైక్ స్పోర్ట్స్ పరంగా ఒలింపిక్స్ గోల్డ్ మెడల్. సో లైక్ మనకి ట్రైలర్లో చూపించినట్టు ఓపెనింగ్ షాట్ కూడా అదే మూవీకి. అండ్ అది కాకుండా లైక్ తర్వాత వాళ్ళ డాడీ చనిపోతారు అండ్ సూర్య టేక్ ఓవర్ చేస్తాడు బిజినెస్. అండ్ లైక్ ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్. సో ఈ మధ్యలో ఏం జరుగుతుంది అనేదే హోల్ మూవీ ప్లాట్. లైక్ మీరు ట్రైలర్ చూసినట్టయితే లైక్ సూర్య వాళ్ళ కొడుకుని తీసుకొని వస్తూ ఉంటాడు అండ్ ఎక్కడ మదర్ని చూపించరు. లైక్ అసలు మదర్ బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటనేది. బట్ సో సూర్య కొడుక్కి లైక్ మమితాకి ఎలా రిలేషన్ అనేది లైక్ ఐ మీన్ మీకు మూవీ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది లైక్ ట్రైలర్ చూసిన. బట్ స్పాయిలర్ అక్కడే ఉంటుంది. సో అది నేను టచ్ చేయాలనుకోవట్లేదు. సో అలాగా తను తీసుకొని వస్తాడు. అండ్ లైక్ రాధిక గారు సూర్య వాళ్ళ మదర్. సో ఆమె లైక్ మనవడేడి అని అడుగుతూ ఉండటం వల్ల లైక్ ఒక మనవడిని తీసుకొస్తాడు. తను సూర్య కొడుకే, బట్ ఎలా ఎవరు మదర్ ఇదంతా మీకు మూవీ చూడండి. సో అది కాకుండా అంటే యా, సో మూవీలో లైక్ మూవీ అంతా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మీకు కొంచెం లైక్ అంటే మీరు యాక్షన్ మూవీ లవర్స్ అయితే మీకు కొంచెం స్లో పేస్డ్గా అనిపించవచ్చు నెరేటివ్. బట్ అంత కనెక్టింగ్ సీన్స్ ఉంటాయి ఎక్కువ. సో లైక్ ఫస్ట్ హాఫ్ అంతా లైక్ రొమాన్స్, డ్రామా, ఫన్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్, సాంగ్స్, ఫైట్స్ అన్నీ ఉంటాయి సెకండ్ హాఫ్లో. ఫుల్లీ లోడెడ్ అది సెకండ్ హాఫ్ అయితే. సో యా, సో నాకేం నచ్చింది అని అంటే స్టోరీ అయితే చాలా బాగుంది. లైక్ ఐ హ్యావ్ టు సే ఇట్, లక్కీ భాస్కర్ తర్వాత లైక్ వెంకీ అట్లూరి గారు అండ్ సూర్య గారు ఇద్దరు కూడా లైక్ హిట్స్లో ఉన్నారు. హీరో ఆఫ్ ది ఇయర్ అయితే సూర్య గారే డౌట్ లేకుండా, వీరభద్రుడు అండ్ నౌ విశ్వనాథ్ అండ్ సన్స్తో. అండ్ యా, పర్ఫార్మెన్స్ అయితే లైక్ మనం చెప్పేదేముంది సూర్య గారిది. సో సెకండ్ హాఫ్ అయితే మీకు లైక్ ఒరిజినల్ సూర్య కనిపిస్తాడు. యా, మమిత పర్ఫార్మెన్స్ అయితే లైక్ టాప్ నాచ్ ఉంది మూవీలో. ఎక్కడ కూడా లైక్ ఏంట్రా ఈ సీన్ అన్నట్టు నాకైతే ఎక్కడ అనిపించలేదు. మూవీ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది, మీరు పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వెళ్ళి. అండ్ యా, సపోర్టింగ్ కాస్ట్ చాలామంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు యాక్చువల్గా. సో సెకండ్ హాఫ్లో వాళ్ళే తీసుకెళ్తూ ఉంటారు. ట్రైలర్లో చాలా చూపించినట్టే ఉంది కానీ బట్ డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా. సో అలా అన్నమాట ట్రైలర్ మూవీ. లైక్ కంప్లీట్ ఓవరాల్ మీకు అర్థమైనట్టే ఉంటుంది కానీ బట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ వస్తాయి మీకు మూవీ చూశాక. అండ్ యా, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి. లైక్ లిటరలీ నాకు స్పాయిలర్స్ వచ్చేస్తున్నాయి. సో యా, డెఫినెట్గా మీకు అన్నీ ఉన్నాయి, నవరసాలు ఉన్నాయి మూవీలో అయితే.
జి బీజిఎం అండ్ మ్యూజిక్ జీవి ప్రకాష్ ఇరగదీసాడు యాజ్ యూజువల్గా. అండ్ కామెడీ టైమింగ్ అనేది హిలేరియస్ ఉంటుంది మూవీలో. లైక్ వర్కౌట్ అవ్వని ఆస్పెక్ట్స్ అంటే నాకైతే పెద్దగా అంటే ఇది వర్కౌట్ అవ్వలేదు అని చెప్పటానికి నాకైతే ఏం అనిపించలేదు. లైక్ అంటే స్లో పేసింగ్ ఉన్న లైక్ ఫస్ట్ హాఫ్లో కొంచెం, బట్ అది లైక్ చెప్పినట్టు కనెక్టింగ్ ఉంటుంది. సో అది కాకుండా లైక్ వీక్ రైటింగ్ అనేది ఎక్కడా లేదు. అండ్ ఎడిటింగ్, సో నవీన్ నూలి, సో మరి ఏమైందో అర్థం కావట్లేదు. మరి అది ఒక మూవీ బాగుంటుంది, ఇంకో మూవీ ఏంట్రా బాబు ఈ సోదంతా అన్నట్టు ఉంటుంది. ప్రెడిక్టబుల్ సీన్స్ అంటే మీరు ఏదో లైక్ టాప్ నాచ్ ఫిలిం లైక్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది తెలియదు అన్నట్టయితే ఏం ఉండదు, మీకు అర్థమైపోద్ది. బట్ మీకు లైక్ ఆ మూవీ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండటం వల్ల మీరు దాన్ని అంత నోటీస్ చెయ్యరు. సో ఫోర్స్డ్ కామెడీ అనేది కూడా ఎక్కడా లేదు నాకు గుర్తున్నంత వరకు అయితే. సో అంతా నేచురల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఓవరాల్గా అయితే మూవీ లైక్ స్పాయిలర్ ఫ్రీ జోన్లో అయితే అదే అండి. బట్ స్పాయిలర్స్ ఉన్నాయి మూవీలో. లైక్ వాళ్ళ ఫాదర్కి రిలేటెడ్ కానివ్వండి, సూర్యకి అండ్ బేబీకి రిలేటెడ్ కానివ్వండి, అండ్ వాళ్ళ మదర్కి రిలేటెడ్. సో మెయిన్ క్యారెక్టర్స్ అన్నిటికీ స్పాయిలర్స్ ఉన్నాయి మూవీలో. సో ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ అయితే 7/10 ఇస్తాను. 7.2/10. అండ్ నాకైతే అందరి పర్ఫార్మెన్సెస్ బాగా నచ్చాయి. అండ్ లైక్ వెంకీ అట్లూరి గారి స్టోరీ అండ్ మూవీస్ బిగ్ ఫ్యాన్. సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో నాకైతే కంప్లైంట్ చేయడానికి ఏం లేదు మూవీలో. అండ్ మూవీ అయితే మస్ట్ అండ్ వాచ్. థియేటర్లో చూడండి వీలైనంత వరకు మీ ఫ్యామిలీస్తో వెళ్ళి. అండ్ సో మనం ముందు మాట్లాడుకున్నట్టు ఇట్స్ వర్త్ ది వైల్ యువర్ టైమ్ అండ్ మనీ. అండ్ సో క్లోజింగ్కి వచ్చేస్తే సో మీరు ఆల్రెడీ మూవీ చూసేసి ఉంటే మీ రేటింగ్ ఏంటో లైక్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హోప్ఫుల్లీ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇన్ ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ అనుకుంటున్నాను. ఇవాళ మోస్ట్లీ రేపు నైట్ వస్తుంది వీడియో. సో స్టే ట్యూన్డ్. ఇది నా అన్ఫిల్టర్డ్ టేక్ ఆన్ విశ్వనాథ్ అండ్ సన్స్.